హలో అండి. మనం అందరం సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా! ఈ వీడియోలో వచ్చేసి హేమానగర్‌లో ఉండే గడ్డం రాణి గారి సంక్రాంతి నోములు చూద్దామండి. మొత్తం 18 రకాలైన సంక్రాంతి నోములు నోముకున్నారు తను. మొదటిది వచ్చేసి పారిజాతం చెట్టు కింద గొల్లభామల నోమండి. ఈ నోము కోసం తను పారిజాతం చెట్టు కింద చీర పెట్టుకొని, అలాగే 13 చిలకలని అంటే చక్ర నోములు ఉంటాయి కదండీ! గొల్లభామ ఆకారంలో చక్ర నోములు పెట్టుకొని నోముకున్నారంట అండి ఈ నోము. చక్కెర నోములు కొద్దిగా గొల్లభామ ఆకారంలో వస్తాయండి. అవి తెచ్చుకొని నోముకుంటారంట. అలాగే పసుపు కుంకుమ నోము, గురుగుల నోము, నూలుండల నోము, సకినాల నోము, అష్టగణపతుల నోము, కైలాస పర్వతం నోము. చూసారా 108 గంధం బిళ్ళలు కూడా పెట్టుకున్నారు. 108 శివలింగాలు కూడా పెట్టుకున్నారు. అన్నీ కూడా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి. రుద్రవత్తులు, మాణిక్యాలు, రుద్రాక్షలు అన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా బాగున్నాయి. ఈ నోము వచ్చేసి శ్రీ గౌరీ నోమండి. వాళ్ళ పాప అలాగే రాణిగారు. అన్నీ ఇలా చక్కగా అరేంజ్ చేసుకున్నారు మొత్తం. శ్రీరామనవమి నోము, శ్రీ మహాలక్ష్మి నోము, 108 కాయిన్స్, 108 గవ్వలు, 108 చిట్టి గాజులు, 108 గోమేధిక చక్రాలు పెట్టుకొని నోముకున్నారు. శ్రీ గౌరీ నోము, శ్రీరామనవమి నోము, పానకం వడపప్పు, అన్నిటి దగ్గర అన్ని దేవతామూర్తుల ఫోటోలు పెట్టుకున్నారండి. చూడండి మహాలక్ష్మి దగ్గర అమ్మవారి విగ్రహం పెట్టారు. రాములవారి దగ్గర రాములవారి విగ్రహం పెట్టారు. గాజుల నోము, పిల్లల నోములు కూడా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే నోములు ఇవన్నీ. బొమ్మల నోము, కొంగు బంగారం నోము, గోసేవ నోము, సరస్వతీదేవి నోము, కలర్స్ ముగ్గు డబ్బాల నోము. డబ్బాలలో అన్ని కలర్ ముగ్గులు వేసి పెట్టుకున్నారంట. చూస్తున్నారు కదా నోములన్నీ కూడా ఎలా అరేంజ్ చేసుకున్నారు. పాల బిందె, పానకం బిందె నోము, కంచి కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి నోము కూడా ఉందండి. మొత్తంగా 18 రకాల నోములు అనమాట. రాణిగారు చాలా బాగా అరేంజ్ చేసుకున్నారండి. చాలా థ్యాంక్స్ అండి మాకు ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సరికథలు మీ నోములు కూడా త్వరగా నా ఛానల్కి పంపించండి. స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీ సరికథలు.